సోషల్ మీడియా పరిచయం దగ్గర నుంచి బాధితురాలి కంప్లైంట్ దాకా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఏం చేశాడో ఆ నిర్వాకాలన్నీ పోసగుచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో వివరించారు పోలీసులు. త్వరలో ఐపీఎస్ గా బాధ్యతలు చేపట్టే వ్యక్తిలో ఇన్ని రకాల షేడ్స్ ఉన్నాయా అనేలా ఉంది రిపోర్ట్. ఇక ఉదయ్ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేశారు అధికారులు. అందులో ఏముంది అదే ఉత్కంఠగా మారింది ఇప్పుడు. కూరగాయలు అమ్మిన వ్యక్తి కానిస్టేబుల్ కావడమే గొప్ప అనుకుంటే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాడు. 2025 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు. వారే వా అనిపించుకుని అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. శిఖరమంత ఎత్తుకెదిగిన ఇమేజ్ లైంగిక వేధింపుల ఆరోపణలతో ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ట్రైనింగ్ లోనే అతని విశ్వరూపం ఇలా ఉంటే ట్రైనింగ్ అయిపోయుంటే ఈ సందేహం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. గతేడాది ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలతో పరిచయం ఏర్పడింది. తన విక్టరీ జర్నీపై ఉదయ్ చేసిన పోస్టుకి బాధితురాలు స్పందించింది. ఉదయ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని సానుభూతి చూపించింది. తాను 2024 బ్యాచ్ ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యానని, అయితే ఎక్స్ట్రాడినరీ లీవ్ లో ఉండడంతో 2025 బ్యాచ్ తో కలిసి ట్రైనింగ్ లో చేరనున్నట్టు తెలిపిందామే. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలెట్టారు. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఎన్పీఏలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడింది. అయితే కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. ఉదయ్ పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించాడు. బాధితురాలి ల్యాప్టాప్ విసిరి ధ్వంసం చేశాడు. ఆమె తనను బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేశాడు. వ్యక్తిగత చాట్లను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు ఉదయ్. బాధితురాలి అనుమతి లేకుండా కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యాడు. టార్చర్ పెరగడంతో బాధితురాలు ఉదయ్ నుంచి దూరంగా ఉంది. ఆపై మరొకరిని పెళ్లి చేసుకుంది. అయినా ఉదయ్ వేధింపులు ఆగలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఉదయ్ నివాసంలో సోదాలు చేసిన పోలీసులు ఓ సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అభ్యాస్ ఐఏఎస్ అకాడమీని ఉదయ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా ఉదయ్ వింత ప్రవర్తన, పొసెసివ్ బిహేవియర్, దురుసు ప్రవర్తనతో బాధితురాలు విసిగిపోయినట్లు రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. నిజానికి బాధితురాలికి ఉదయ్ జూనియర్. ఆమె కంటే ముందే ఉదయ్ మరో ఇద్దరు అమ్మాయిలకు ప్రపోజ్ చేశాట. వారిలో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలికి దగ్గరైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఉదయ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ లో ఏముంది? పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన వివరాలున్నాయా? మరి అవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.